రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోయే ఇందిరమ్మ ఇండ్లలో దళిత క్రైస్తవులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెదక్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందని చెప్పారు. చర్చి అభివృద్ధికి 30 కోట్లు మంజూరు చేశారు. అంతకుముందు ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్నారు సీఎం. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. 35 కోట్లతో అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శంకుస్థాపన చేశారు. 250 కోట్లతో నర్సింగ్ కాలేజీలు, 210 కోట్లతో పారామెడికల్ కాలేజీలకు, తండాల్లో 45 కోట్ల రూపాయలతో రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. ఇక మహిళా స్వయం సహాయక గ్రూపులకు 100 కోట్ల రూపాయల చెక్కును అందించారు సీఎం రేవంత్ రెడ్డి. మానవత్వమే అన్ని మతాల సారాంశమని యేసు చెప్పారని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఖమ్మం జిల్లా మదిరి నియోజకవర్గంలోని మదిరి మండలం బయ్యారంలోని పురాతన చర్చిలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్నారు బట్టి. రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరిధాన్యం సేకరించింది సర్కార్. దీంతో దేశంలోనే 4వ స్థానంలో తెలంగాణ నిలిచింది. ముందు వరుసలో పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా రాష్ట్రాలు ఉంటే తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 6,50,00,000 మెట్రిక్ టన్నుల టార్గెట్ అయితే తెలంగాణలోనే 47 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వరిధాన్యం సేకరించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రైవేటు హాస్పిటల్స్ కు ధీటుగా నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతీక్ ఫౌండేషన్ తరపున హాస్పిటల్లో స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్ ను, 25 ఇంక్యుబేటర్లు, నిత్యావసర వైద్య పరికరాలను అందజేశారు. హాస్పిటల్కు కావాల్సిన అన్ని సదుపాయాలపై కలెక్టర్ నుంచి నివేదిక రాగానే ప్రభుత్వం ద్వారా తమ కుమారుడి పేరిట ఏర్పాటైన ప్రతీక్ ఫౌండేషన్ నుంచి నిధులు కేటాయిస్తామని తెలిపారు మంత్రి. గత ప్రభుత్వంలో ములుగు జిల్లా అభివృద్ధికి నోచుకోలేదన్నారు మంత్రి సీతక్క. ములుగు పంపు హౌస్ నుంచి గోదావరి జలాలను జంగాలపల్లి బంజరు చెరువుకు విడుదల చేశారు. ములుగు నియోజకవర్గానికి బీఆర్ఎస్ సర్కార్ చుక్క నీరు ఇవ్వలేదని ఆరోపించారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇక ములుగును సస్యశ్యామలం చేయటమే తమ లక్ష్యమన్నారు సీతక్క. రైతును రాజును చేస్తామన్నారు మంత్రి. మెదక్ జిల్లా కౌడిపల్లిలో ప్రకృతి సేంద్రియ రైతుల సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ తో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. రైతులు ఏర్పాటు చేసిన సేంద్రియ స్టాల్స్ ను, సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, పండ్లను పరిశీలించారు. రైతులను అడిగి పలు విషయాలను తెలుసుకున్నారు నేతలు. నమ్మిన సిద్ధాంతం కోసం వాజ్పేయి ఎక్కడా రాజీ పడలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాజ్పేయి స్ఫూర్తితోనే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని చెప్పారు. వాజ్పేయి వ్యక్తిత్వాన్ని ఈ తరానికి తెలియజేసే విధంగా పనిచేస్తున్నామన్నారు. ఇక రాజకీయాల్లో వాజ్పేయి నూతన ఒరవడిని సృష్టించారని తెలిపారు ఎంపీ లక్ష్మణ్. ఇప్పుడు రాజకీయ నేతల పరిస్థితి రంగులు మార్చే ఊసర వెళ్లి కూడా తలదించుకునేలా ఉందని విమర్శించారు. పాపులను సైతం క్షమించిన క్రీస్తు మానవాళికి ఆదర్శమన్నారు మాజీ సీఎం కేసీఆర్. విద్వేషాన్ని వీడి వివేకంతో జీవించాలనేదే క్రీస్తు బోధన సారాంశమన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో క్రిస్టియన్లు, మైనారిటీలకు పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని పండుగలను అధికారికంగా నిర్వహించమని గుర్తు చేశారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలన్నారు కేసీఆర్. దేశంలో క్రిస్మస్ ను రాష్ట్ర పండుగగా జరిపిన ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ సర్కార్ క్రిస్మస్ ను హాలిడేగా ప్రకటించారని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొందరు మతాలు, కులాలను విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ నిలబెట్టుకోవాలన్నారు. 15 రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదనను సీఎం అర్థం చేసుకోవాలంటూ ట్వీట్ చేశారు హరీష్. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మహిళలకు తులం బంగారం, యువతలకు ఫ్రీ స్కూటీ పథకాలు అమలు చేయకుండా ఆడబిడ్డలను మోసం చేశారని మండిపడ్డారు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిని సందర్శించి ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు పండుగలను కూడా సంతోషంగా జరుపుకోవడం లేదని విమర్శించారు కవిత.